भैया इसको उल्टा कर दीजिए। खारगे जी, वर्किंग कमेटी के सारे मेंबर्स, स्टेज पे बैठे वरिष्ठ नेता, हमारे प्यारे कार्यकर्ता, भाइयों और बहनों, प्रेस के हमारे मित्रों, आप सबका यहां बहुत बहुत स्वागत, नमस्कार। ఖార్గే గారు, వర్కింగ్ కమిటీ సభ్యులు, వేదిక మీద పెద్దలు, ప్రియమైన కార్యకర్తలు, ప్రెస్ వాళ్ళకి అందరూ కూడా నమస్కారం। राजनीति में बहुत जरूरी होता है कि हमें मालूम हो कि हम किससे लड़ रहे हैं। రాజకీయాల్లో మనం ఎవరితో పోరాడుతున్నామో స్పష్టంగా మనకు అవగాహన ఉండాలి। जो शक्ति हमारे खिलाफ खड़ी है वो क्या है, ये समझना सबसे जरूरी चीज होती है। ఏ శక్తులైతే మనకు వ్యతిరేకంగా నిలబడ్డాయో అది మనకు స్పష్టమైన అవగాహన ఉండాలి। तेलंगाना में कांग्रेस पार्टी सिर्फ टीआरएस से नहीं लड़ रही है। తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కేవలం బీఆర్ఎస్ తోనే కొట్లాడడం లేదు। कांग्रेस पार्टी टीआरएस, बीजेपी और एमआईएम के खिलाफ लड़ रही है। తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలయికతో పోరాడుతున్నాము। ये अपने आप को अलग अलग पार्टियां कहती हैं, मगर ये सारी की सारी एक साथ मिलकर काम कर रही हैं। ఇవన్నీ వేరు వేరు పార్టీగా అవుపడతాయి కానీ బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం తెలంగాణలో కలిసిపోయాయి। टीआरएस को मैंने अपनी आंखों से लोकसभा में देखा है। నేను లోక్సభ పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలను చూశాను। जब भी बीजेपी को उनकी जरूरत पड़ी, एकदम उनके लोगों ने पूरा समर्थन किया। పార్లమెంట్ లో బీజేపీకి అవసరం ఉన్నప్పుడల్లా బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు పలికిండ్రు। किसान बिल में जरूरत पड़ी, नरेंद्र मोदी जी ने एक इशारा किया, बीआरएस एकदम उनके साथ खड़ी हो गई। నరేంద్ర మోదీ ఏ ఇషారా ఇస్తే బీఆర్ఎస్ వాళ్ళు నరేంద్ర మోదీ ఎంబడి ప్రయాణం చేస్తున్నారు। राष्ट्रपति के चुनाव में मदद की जरूरत पड़ी, वाइस प्रेसिडेंट के चुनाव में मदद की जरूरत पड़ी, एक इशारा किया, पूरा समर्थन मिला। రాష్ట్రపతి ఎన్నికల్లో, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు పలికింది। जीएसटी में समर्थन दिया, జీఎస్టీకి టీఆర్ఎస్ పార్టీ మద్దతు పలికింది। जब भी बीजेपी को जरूरत पड़ी, बीआरएस ने एकदम उनकी मदद की। ఎప్పుడు బీజేపీకి అవసరం పడితే బీఆర్ఎస్ వాళ్ళు ఎంబడి నిలబడ్డారు। आज देखिए, हमने आज पब्लिक मीटिंग के लिए दिन चुना, तीनों के तीनों ने अपनी मीटिंग एक साथ की। ఈ రోజు మనం మీటింగ్ పెట్టుకున్నామని ముగ్గురికి ముగ్గురు మన మీటింగ్ డిస్టర్బ్ చేయడానికి వాళ్ళు వేరే మీటింగ్ పెట్టుకున్నారు। क्यों? क्योंकि हमारी मीटिंग को वो तीनों के तीनों डिस्टर्ब करना चाहते थे। బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు కూడా మన మీటింగ్ డిస్టర్బ్ చేసుకోవాలని ఈ రోజు మీటింగ్ పెట్టడం జరిగింది। मगर तेलंगाना ने कांग्रेस पार्टी को इतनी शक्ति दी कि मीटिंग को नहीं डिस्टर्ब कर पाए। కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉంది, ఎవరు డిస్టర్బ్ చేసే అవకాశం లేదు। इसके बाद शाम को फोन कॉल चलेगी, एक दूसरे से बात करेंगे और कहेंगे भाई कांग्रेस पार्टी को रोकने का कोई और तरीका निकालना पड़ेगा। కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది తెలంగాణ, తప్పనిసరిగా మీరందరూ కూడా
కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరుకుంటున్నారు. एक और चीज देखिए, एक और चीज देखिए, ఇంకొక విషయం దయచేసి గమనించాలి. विपक्ष के हर नेता पर कोई ना कोई केस है. ప్రతిపక్షాల అందరి నాయకులపై ఏదో ఒక కేసు ఉన్నది. ईडी, सीबीआई, इनकम टैक्स, सारे के सारे विपक्ष के नेताओं के पीछे पड़े रहते हैं. ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు ప్రతిపక్ష నాయకులు అందరిపైన కూడా కేసులు పెట్టడం జరిగింది. मगर तेलंगाना के चीफ मिनिस्टर के खिलाफ कोई केस नहीं है. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ వాళ్ళు ఏ కేసు పెట్టలేదు. एमआईएम के नेताओं के खिलाफ कोई केस नहीं है. ఎంఐఎం నాయకులపై ఏ కేసులు పెట్టలేదు. सिर्फ विपक्ष पर आक्रमण होता है. కేవలం ప్రతిపక్ష నాయకులపైనే కేసులు పెట్టారు. नरेंद्र मोदी जी अपने लोगों पे कभी आक्रमण नहीं करते हैं. నరేంద్ర మోదీ తన సొంత మనుషులపై కేసులు పెట్టడు. అందుకోసమే కేసీఆర్ ఓవైసీపై కేసు పెట్టలేదు. वो आपके चीफ मिनिस्टर को और एमआईएम को अपना मानते हैं, इसलिए इन लोगों पे कोई भी केस नहीं है. నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి కేసీఆర్ అసౌద్దీన్ ఓవైసీని తన మనుషులుగా భావిస్తాడు కాబట్టి వాళ్ళ మీద ఏ కేసులు పెట్టలేదు. भ्रष्टाचार के सब रिकॉर्ड तोड़ दिए, मगर ईडी, सीबीआई, इनकम टैक्स कोई केस नहीं. ఇక్కడ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయినా ఈడీ, సిబిఐ, ఐటీ ఏమీ కేసులు పెట్టవు తెలంగాణలో. आज मैं सोनिया जी का भाषण देख रहा था. ఈ రోజు నేను సోనియా గాంధీ గారి స్పీచ్ వింటున్నాను. और मैं सोच रहा था, जो सोनिया जी कहती हैं वो कर डालती हैं. जो सोनिया जी कहती हैं वो कर डालती हैं. సోనియా గాంధీ గారు ఏ మాట ఇస్తే తప్పనిసరిగా మాట నిలబెట్టుకుంటారు. चाहे कुछ भी हो जाए, जोरों से नहीं बोलती है, मगर एक बार उन्होंने बात कह दी तो फिर वो करके दिखा देती है. ఏమి జరిగినా ఎంత నష్టపోయినా సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని చెప్పి నేను మనం చేస్తున్నాను. 2004 में उन्होंने आपसे कहा था कि तेलंगाना के बारे में कांग्रेस पार्टी सोचेगी. 2012లో సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విషయంలో ఆలోచన చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. और एक बार उन्होंने कह दिया तो फिर करके दिखा दिया. ఒక్కసారి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సోనియా గాంధీ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది. और आपका जो सपना था, तेलंगाना स्टेट का सपना, जिसके लिए आपने खून पसीना कुर्बानी दी थी, उस सपने को सोनिया जी ने आपके साथ मिलकर पूरा किया. మీ కళ, మీ ఆకాంక్ష ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని ఈ ప్రజల ఆకాంక్షని సోనియా గాంధీ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి మీ ఆకాంక్షను, మీ కళను నెరవేర్చారు. बीआरएस को हम बीजेपी रिश्तेदार समिति कहते हैं. బీజేపీని, బీఆర్ఎస్ ని బీజేపీ రిశ్తేదార్ సమితి అని మనం పిలుస్తున్నాం. पूरा का पूरा फायदा चीफ मिनिस्टर के परिवार को मिलता है. ఇక్కడ మొత్తం అన్ని లాభాలు కూడా, అన్ని బెనిఫిట్స్ కూడా ముఖ్యమంత్రి కుటుంబానికే చెల్లుతాయి. हमने तेलंगाना को स्टेटहुड केसीआर के फायदे के लिए नहीं दिया था. మేము తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కి ఆయన కుటుంబం లాభం కోసం చేయలేదు. केसीआर जी के परिवार के फायदे के लिए नहीं दिया था. కేసీఆర్ కుటుంబ లాభాల కోసం చేయలేదు. हमने तेलंगाना को स्टेटहुड तेलंगाना के गरीबों के लिए, किसानों के लिए, माताओं के लिए, मजदूरों के लिए दिया था. తెలంగాణ రాష్ట్రం మేము ఏర్పాటు చేసింది తెలంగాణలో రైతుల కోసం, పేదవారి కోసం, బలహీన వర్గాల కోసం, మహిళల కోసం, రైతుల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినాం.
और पिछले 9 सालों में तेलंगाना के गरीब लोगों को, किसानों को, मजदूरों को, छोटे दुकानदारों को, महिलाओं को, युवाओं को फायदा नहीं पहुंचा। గత 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో తెలంగాణలో బీదవారికి, రైతులకి, చిన్న వ్యాపారులకి, దళితులకి, మైనారిటీలకి ఎవరికి లాభం జరగలేదు। हमने पहले आपको तेलंगाना की स्टेटहुड की गारंटी दी थी। మేము తెలంగాణ రాష్ట్రం ఇస్తామని గ్యారంటీ ఇచ్చినాము। और जो हमने कहा, जो सोनिया जी ने कहा था, वो कांग्रेस पार्टी ने आपके साथ मिलकर पूरा किया। తెలంగాణ రాష్ట్రం గ్యారంటీ ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ। 100 दिन के अंदर बीआरएस की सरकार यहां से हट जाएगी। అతి కొద్ది సమయంలో బీఆర్ఎస్ ఇక్కడి నుంచి తరిమి కొట్టబడుతుంది। इसको कोई नहीं रोक सकता, ఎవరు ఆపలేరు। चाहे बीजेपी चाहे, चाहे एमआईएम चाहे बीआरएस चाहे, ये सरकार बदलेगी। ఈ ప్రభుత్వం మారబోతున్నది। బీజేపీ, ఎంఐఎం ఎంత రక్షించుకున్నా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం మారబోతున్నది। ప్రజలు తరిమి కొట్టబోతుందని చెప్పి చెప్తున్నాను। हमने एक गारंटी पहले दी थी, आपके साथ एक सपना देखा था। अब हम आपको 6 और गारंटी देना चाहते हैं। మేము తెలంగాణ గ్యారంటీ ఇచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాము। ఈ రోజు 6 గ్యారంటీలు, 6 హామీలు మీకు ఇవ్వబోతున్నాము। सबसे पहले इंद्रम्मा इंड्लू, ముందుగా ఇందిరమ్మ ఇల్లు, घर के कंस्ट्रक्शन के लिए 5 लाख रुपए उन परिवारों को जिनके पास घर नहीं है। ఇల్లు లేని వారందరికీ, అన్ని కుటుంబాలకు కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము। और 250 स्क्वायर फुट का घर तेलंगाना के जो मूवमेंट में लोग लड़े थे उनके लिए 250 గజాలు తెలంగాణ రాష్ట్రం పోరాటం చేసే వాళ్ళకి, తెలంగాణ ఉద్యమకారులకు అని చెప్పి చేస్తున్నాను। तेलंगाना में जो भी लोग हैं, शायद आप टीवी पे इसको देख रहे हो, तेलंगाना में जो भी लोग हैं जिनके पास घर नहीं है, आप अच्छी तरह सुनिए। जैसे ही हमारी सरकार आएगी, आपके सिर के ऊपर एक छत आ जाएगी। తెలంగాణ రాష్ట్రంలో ఇండ్లు లేని వాళ్ళందరికీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అందరికీ ఇళ్లు మంజూరు చేయబోతున్నాము। और जिन लोगों ने स्टेट के लिए लड़ा, उनको 250 स्क्वायर यार्ड का घर मिलेगा। ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారో తెలంగాణ ఉద్యమకారులకి 2250 గజాల భూమి ఇల్లు ఇవ్వబోతున్నామని చెప్పి చేస్తున్నాను। दूसरा वायदा महालक्ष्मी, जो सोनिया जी ने अनाउंस किया। రెండోది మహాలక్ష్మి పథకం సోనియా గాంధీ గారు ప్రకటించారని చెప్పి నేను చేస్తున్నాను। हर महीने महिलाओं के लिए 2500 रुपए, ప్రతి నెల ప్రతి మహిళకు నెలకి 2500 రూపాయలు ఇవ్వబోతున్నాము। नरेंद्र मोदी जी ने 1000 रुपए का सिलेंडर दिया, हम आपको 500 रुपए का सिलेंडर देने जा रहे हैं। నరేంద్ర మోదీ గారు మీకు గ్యాస్ సిలిండర్ 1000 రూపాయలకి ఇచ్చారు, మేము రాగానే మీకు 500 రూపాయలకి సిలిండర్ ఇవ్వబోతున్నాము। कर्नाटक की महिलाएं आज कर्नाटक की बसों में मुफ्त में जाती हैं। కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం। उन्होंने हमें बताया कि आपने हमारी जिंदगी बदल दी। వాళ్ళు మాకు చెప్పారు మా జీవితాలు మీరు మార్చేసిందని। कांग्रेस पार्टी की सरकार आएगी तो तेलंगाना की महिलाएं
मुफ्त में बस में घूमेंगी। తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం ఉంటుంది। तीसरा वायदा गारंटी गृह ज्योति 200 यूनिट मुफ्त बिजली। మూడో హామీ అందరికీ 200 యూనిట్లు 200 విద్యుత్ యూనిట్లు ఉచితంగా ఇవ్వబోతున్నాము। चौथा वायदा युवा विकासम। నాలుగో హామీ యువకులకు లాభం చెందే విధంగా ఉంటుంది। 5 लाख रुपए तक कॉलेज और कॉलेज के लिए असिस्टेंट युवाओं को। యువకులందరికీ వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము। कोचिंग फीस के लिए असिस्टेंट। కోచింగ్ ఫీజు అంతా మీరు ఏం చదువుకున్నా కోచింగ్ ఫీజు వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తుంది। 5वां वायदा 4000 रुपए मंथली पेंशन हमारे बुजुर्ग लोगों को। అదే విధంగా పెన్షన్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4000 రూపాయలు చేయబోతున్నాము। राजीव आरोग्यश्री 10 लाख रुपए हेल्थ इंश्योरेंस। అందరికీ ఆరోగ్యం కోసం 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకురాబోతున్నాము। और आखिरी वायदा रायतू भरोसा 15,000 रुपए हर एकड़ हमारे किसानों को और 12,000 रुपए लेबरों को। రైతు భరోసా ప్రతి రైతుకి ఎకరానికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నాము। రైతు కూలీలకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వబోతున్నాము। भाई और बहनों, कर्नाटक के चुनाव में नरेंद्र मोदी जी ने भाषण दिया, कहा कि कांग्रेस पार्टी अपने वायदे पूरे नहीं करेंगी। కర్ణాటకలో నరేంద్ర మోదీ గారి ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోదు అని చెప్పడం జరిగింది। हमने कर्नाटक में गारंटी दी थी 5। కర్ణాటకలో 5 గ్యారెంటీలు ఇచ్చినాము। जिस दिन हमारी कैबिनेट की स्वेरिंग इन हुई उस दिन हमने ये गारंटी लागू कर दी। కర్ణాటకలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఏ రోజైతే కేబినెట్ ప్రమాణ స్వీకారం చేసిందో ఆ రోజే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని చెప్పి మనం చేస్తున్నాను। और जिस दिन यहां पे कांग्रेस पार्टी सरकार बनाएगी उस दिन हमारी नई कैबिनेट ये 6 गारंटी आपको दे देगी। తెలంగాణలో ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలని 6 గ్యారెంటీలని కేబినెట్ ప్రమాణం చేసిన రోజే అమలు చేయబోతున్నామని చెప్పి నేను మనం చేస్తున్నాను। सालों के लिए यहां की सरकार ने आपसे आपका धन लूटा। ఈ 9 ఏళ్ల పాటు ఇక్కడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం మీ ఆస్తులు మీ సొమ్ము దోచుకున్నది। कालेश्वरम प्रोजेक्ट में 1 लाख करोड़ रुपए लूटा। కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయలు దోపిడీ చేయడం జరిగింది। धारणी पोर्टल स्कैम में आपकी जमीन छीनी। ధరణి పోర్టల్ స్కామ్ లో మీ భూములు లాక్కున్నారు। दलितों से जमीन छीनी। చాలా మంది నుంచి వాళ్ళ భూములు లాక్కోవడం జరిగింది। रायता बंधु से बड़े लैंड ओनर्स को फायदा मिला। రైతు బంధు నుంచి పెద్ద రైతులకి లాభం చెందింది। कितने लोगों के लिए घर बनाए। ఎంతమందికి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇల్లు వచ్చింది? ఎంతమందికి ఇల్లు వచ్చింది? आपके पब्लिक सर्विस कमीशन के पेपर लीक किए। పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ పేపర్ లీక్ చేస్తున్నారు। 2 लाख सरकारी वैकेंसी आपको नहीं दी। 2 లక్షల ఉద్యోగాలు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి। ये सब आपसे पैसे लूटने के अलग अलग तरीके हैं। మీ పైసలు మీ ఆస్తులు దోపిడీ చేయడానికి ఇవి వివిధ రకాల పథకాలని చెప్పి మనం చేస్తున్నాను। इसीलिए हम आपको आपका पैसा वापस देना चाहते हैं। అందుకోసమే మా ప్రభుత్వం రాబోతున్నది
మీ పైసలు మీకు వాపసు ఇవ్వబోతున్నాము. और ये जो हमने कहा है, आप कर्नाटक में चले जाइए, आपके पास में है यहां पे, आप जाइए कर्नाटक में जाइए और वहां किसी से भी पूछ लीजिए, महिलाओं से पूछिए, किसानों से पूछिए, उनसे पूछिए जो कांग्रेस पार्टी ने किया था वो करके दिखाया. పక్కనే ఉన్న కర్ణాటకకు పోయి అడగండి, రైతులను అడగండి, మహిళలు అడగండి, ఎవరిని అడగండి, కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట నిలబెట్టిందో లేదో. అందరూ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట నిలబెట్టింది అని చెప్పి మీకు తెలియజేస్తారు. सारे के सारे लोग आपको कहेंगे जो कांग्रेस पार्टी कहती है वो करके दिखाती है. అందరూ చెప్తారు మీకు కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట నిలబెట్టుకుందనే విషయం మీ అందరికీ చెప్తారు. आप याद रखिए, देश में नरेंद्र मोदी जी पूरा का पूरा फायदा अदानी जी के लिए करते हैं. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో నరేంద్ర మోదీ మొత్తం లాభం అదానికి చేకూరుస్తున్నాడు. हर इंडस्ट्री में अदानी जी को फायदा मिला है. ఏ వ్యాపారమైనా ఏ ఇండస్ట్రీనా అదానికి నరేంద్ర మోదీ లాభం చేకూరుస్తున్నాడు. दुनिया में सबसे अमीर आदमियों में से अदानी जी हो गए हैं. ఇప్పుడు నరేంద్ర మోదీ చేపట్టి అదాని ప్రపంచంలోనే ధనవంతుడైండు. मैंने पार्लियामेंट में अदानी जी के बारे में भाषण दिया और मेरी लोकसभा की मेंबरशिप को रद्द कर दिया. నేను పార్లమెంట్ లో మోదీ అదాని గురించి స్పీచ్ ఇస్తే నన్ను పార్లమెంట్ నుంచి రద్దు చేసిండ్రు, అనర్హుగా ప్రకటించని చెప్పి మనం చేస్తున్నాను. वैसे ही केसीआर जी पूरा का पूरा देश स्टेट का धन अपने परिवार को दिलवाते हैं. ఇక్కడ కేసీఆర్ మొత్తం ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తిని తన కుటుంబంలో పంచిపెడుతున్నాడు. इन दोनों की पार्टनरशिप है. వీళ్ళిద్దరిది పార్ట్నర్షిప్ ఉన్నది. मैंने तेलंगाना में आपको भ्रष्टाचार के बारे में अभी बताया. నేను తెలంగాణలో జరుగుతున్న అవినీతి గురించి ఇప్పుడే మీకు చెప్పిన अनेक उदाहरण दिए. మీకు చాలా ఉదాహరణలు ఇచ్చి ఇక్కడ ఎంత అవినీతి జరుగుతుందో చెప్పడం జరిగింది. मगर नरेंद्र मोदी जी ने कोई इन्वेस्टिगेशन नहीं किया. నరేంద్ర మోదీ కేసీఆర్ కరప్షన్ అవినీతి గురించి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. क्योंकि नरेंद्र मोदी जानते हैं कि तेलंगाना के चीफ मिनिस्टर उनकी मदद करते हैं. ఎందుకంటే నరేంద్ర మోదీకి తెలుసు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మద్దతుదారని చెప్పి మోదీకి తెలుసు. और दूसरी साइड देखिए, जहां भी हम बीजेपी से लड़ते हैं वहां एमआईएम आके हमें डिस्टर्ब करती है. మరి వేరే రాష్ట్రాల్లో కూడా ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీని డిస్టర్బ్ చేస్తూ మీరందరూ గమనించాలి. ये तीनों एक पार्टनरशिप है, मिलकर काम करते हैं. ఈ ముగ్గురిది పార్ట్నర్షిప్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంది ఒక పార్ట్నర్షిప్ అని చెప్పి మనం చేస్తున్నాను. और चुने हुए लोगों को फायदा पहुंचाते हैं. మరి వాళ్ళు ప్రజలకి నష్టం చేసిన విషయం కూడా నేను మనం చేస్తున్నాను. कांग्रेस पार्टी गरीबों के लिए, दलितों के लिए, आदिवासियों के लिए, पिछड़ों के लिए, कमजोर लोगों के लिए, किसानों के लिए, मजदूरों के लिए काम करती है. కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకి, రైతులకి, దళితులకి, ఆదివాసీలకి, అందరికీ, వెనుకబడ్డ వర్గాలందరికీ కూడా మద్దతుగా పనిచేస్తుంది. हमारे दरवाजे सबके लिए खुले रहते हैं. हमारे दरवाजे सबके लिए खुले रहते हैं. కాంగ్రెస్ పార్టీ దర్వాజాలు అందరి కోసం తెరిచి ఉంటాయి. बीजेपी हिंसा और नफरत फैलाती है, हम नफरत और हिंसा को मिटाते हैं, मोहब्बत फैलाते हैं. బీజేపీ సమాజంలో విద్వేషం రెచ్చగొట్టడం, కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసిమెలిసి ప్రేమ, ఐక్యత, సద్భావనతో ఉండాలని కోరుకుంటున్నాము. आपने ही नारा दिया था, नफरत के बाजार में मोहब्बत की दुकान खोलनी है. నేను చాలాసేపు చెప్పాను, ఈ విద్వేషం ఉన్న మార్కెట్లో ప్రేమతో ఉండే దుకాణం మేము తెరిచాము. इसीलिए कांग्रेस पार्टी को पूरा समर्थन दीजिए. हमने एक गारंटी पूरी की, तेलंगाना को स्टेट बनाया, ये 6 गारंटी भी हम पूरी करके देंगे आपको. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఇచ్చినాం,
ఈ హామీలు ఈ 6 హామీలు నెరవేర్స్తాం. మాకు ఈసారి అవకాశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. आप इतनी दूर दूर से आए, शाम का समय है, आपको वापस जाने में कष्ट होगा, इसके लिए आप सबको दिल से बहुत बहुत धन्यवाद. మీకు చాలా దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది. అందుకోసమే మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. जय हिंद, जय तेलंगाना. జై హింద్, జై తెలంగాణ. అందరు చెట్లెత్తాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరు. 6 గ్యారెంటీల ప్రదర్శన ఉంటుంది. ఇప్పుడు పెద్దలు రాహుల్ గాంధీతో పాటు సీనియర్ నాయకులంతా కూడా ఏవైతే 6 గ్యారెంటీలు ఇప్పుడు ఇచ్చినామో వారిని మీకు చూపిస్తారు, వారిని అన్వేల్ చేస్తా ఉన్నారు. మొదటి గ్యారెంటీ పెద్దలు రాహుల్ గాంధీ గారు ప్రకటించినటువంటి ఈ 6 భరోసా గ్యారెంటీ కార్డుని వారు ప్రదర్శన చేస్తా ఉన్నారు. పెద్దలు దేశ నలుమూలన తెచ్చినట్టే సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు, అశోక్ గెహ్లాట్ గారు, వేణుగోపాల్ గారు, ఠాకరే గారు, వారితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, దేశం మొత్తంగా వచ్చినట్టు సీనియర్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులందరూ కూడా మీకు రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వబోయేటువంటి గ్యారంటీల్ని వారు ప్రదర్శించినారు. కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు రేపు రాబోయే రోజుల్లో బీద ప్రజానీకానికి భరోసా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు కార్డ్స్, గ్యారంటీ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధమైనటువంటి గ్యారంటీలు ఇస్తున్నామో ఇవాళ వాటిని లబ్ధిదారులకి ఇస్తున్నారు. దయచేసి ఫోటోగ్రాఫ్ ముందు కింద కూర్చోవాలమ్మా ప్లీజ్. फोटोग्राफर्स वीडियोग्राफर्स नीचे बैठिए प्लीज. రాహుల్ గాంధీ గారు లబ్ధిదారులతో మీరు చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తే ఏ విధంగా ఈ 6 గ్యారంటీలనిచ్చి బీద ప్రజానికాన్ని ఆదుకుంటుందో స్పష్టంగా రాహుల్ గాంధీ గారు స్పష్టం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే అది వేదం, దాన్ని తప్పేది ఉండదు. ఇచ్చిన మాట తప్పకుండా 100 రోజుల్లో ఈ రాష్ట్రంలో రాబోయే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాహుల్ గాంధీ డిక్లేర్ చేసిన 6 గ్యారెంటీలను ఇచ్చి తీరుతుంది అనేటువంటి భరోసా ఇవాళ ఈ విజయ బేరీ ద్వారా మీకు ఇస్తా ఉన్నాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. తర్వాత జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వందన సమర్పణ చేస్తారు.